పిల్లలు ఈరోజు ఎన్నికైన నాయకురాల గురించి చెప్పుకుందాం. ముందుగా కంఠత వాక్యం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో మనము దెబోరా మరియు యాయేలు, బారాకు అను ముగ్గురు గురించి మనం తెలుసుకుంటాం. దేవుని ప్రజలు దేవుని దృష్టికి ద్రోహులయ్యారు కనుక యాబీను రాజు చేతికి దేవుడు అప్పగిస్తాడు. అతని సేనాధిపతి సిసేరా ఇశ్రాయేల్ కఠినంగా బాధ పెడతాడు. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి నాయకురాలిగా, తల్లిగా దెబోరాను ఎన్నుకున్నాడు. అప్పుడు దెబోరా బారాక్ అనే వ్యక్తితో, దేవుడు నాకు ఇలాగ ఆజ్ఞాపించాడు, నీ ప్రజల్ని 10,000 మందిని యోధులను పిలిపించమని, సిసేరా సైన్యంపై ఆయన నీకు విజయం ఇస్తాడని చెప్పింది. కాగా బారాకు దెబోరాతో, నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను, నువ్వు నాతో రాని ఎడ్ల నేను వెళ్ళనని ఆమెతో చెప్తాడు. అప్పుడు దెబోరా, అగత్యంగా వస్తాను, అయితే నీవు చేయి ప్రయాణం వల్ల నీకు గంత రాదు, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించాడు అని బారాకు హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఎవరైతే ఏమైంది, స్త్రీ అయితే ఏంది, పురుషుడైతే ఏమైంది, మనకి విజయం రావాలన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. దెబోరా బారాకుతో అతని యోధులతో కలిసి వెళ్ళింది. సిసేరా అతని రథాలు వారిని ఎదుర్కొన్నాయి, కానీ దెబోరా తన వారికి అభయమిస్తుంది. సిసేరా సైన్యం 900 మంది ఇనప రథాలు, ఎంతో బలంగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు మనకు విజయం ఇస్తా అన్నాడు అని ఆమె ఆ దేవుడికి బారాకుని బలపరుస్తుంది. ఇశ్రాయేలు శత్రువులందరినీ విడిపించడానికి దేవుడు సిద్ధపడ్డాడు, దేవుడు మీకు ముందుగా వెళ్తున్నాడు అని చెప్పింది. అలాగా దేవుడు సిసేరా అతని యోధులను కలవరపరిచినందుకున అతడు భయాందోళనకు గురైపోయి సిసేరా రథం దిగి కాలినడకని పారిపోతాడు. బారాకు అతని రథాలు, అతని సర్వ సైన్యము ఓడించేశాడు, ఒక్కడైనా మిగిలి ఉండలేదు. సిసేరా యాయేలు అనే స్త్రీ గుడారం దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడనమాట. దాక్కుంటే యాయేలు ఏం భయపడలేదు, ఎందుకంటే దేవుడు నా చేతికి అప్పగించాడు అని ఆ ప్రవచనం చెప్పింది కదా దెబోరా, స్త్రీ చేతికి అప్పగిస్తాడని. ఆ దెబోరా ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకొని సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఆమె అతనిపై ఒక దుప్పటి కప్పి పాలు తాగించి అతను నిద్రించినప్పుడు యాయేలు ఏం చేసింది తెలుసా, గుడారపు మేకు తీసుకొని గాఢ నిద్రలో ఉన్న అతని కంతెలో దిగగొట్టి అతను చంపేసింది. మరి ఆమె దగ్గర కత్తులు కటాలు లేవు కదా, ఆమె దగ్గర ఉంది గుడారానికి మేకు ఒకటే ఉంది, దాన్ని ఉపయోగించుకుని చూసారా, దెబోరా ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుని మాటలు చేరవేసి సరైన మార్గంలో నడిపించింది ప్రజల్ని. బారాకేమో సైన్యాధిపతిగా నాయకత్వం వహించి ప్రోత్సహించింది, దేవుని వాగ్దానాన్ని ఆధారంగా ధైర్యపరచింది. యాయేలు దేవుని ప్రణాళికకు భయపడకుండా నెరవేర్చింది. ఇశ్రాయేలుకు శత్రువైన సిసేరా అంతం చేయడానికి ముగ్గురు ఒక సాధనాలుగా వాడబడ్డారు. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను ఆయన చిత్త ప్రకారం పూర్తి చేయాలి. స్త్రీ అని పురుషుడని భేదం లేదు, సమాజంలో ప్రతి ఒక్కరికి దేవుని పనిలో పిలుపు ఉంది. సమస్యను ఎదుర్కొనేందుకు దేవుని వాగ్దానాన్ని నమ్మాలి, నమ్మికైన వారు నాయకులు అవుతారు. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా దేవా, నీ ప్రణాళికను మేము అంగీకరించడానికి దైవభక్తి గల నాయకులుగా ఉండేందుకు మాకు సహాయం చేయండి. నేను చేసే ప్రతి పనిని మీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నన్ను వాడుకోండి, నాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.